15/3/2025 సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. అందుకని ముఖ్యంగా లాస్ట్ వీడియోలోని అంశాలను ఒకసారి స్పీడ్గా రికాల్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వడం కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. పిఎస్ఎల్వి 60 ద్వారా ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని డిసెంబర్ 30న విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా నేటి రోజున అన్డాకింగ్ చేసినట్లు మనకి పత్రికల్లో కథనం రావడం జరిగింది. డాకింగ్, అన్డాకింగ్ అంటే 2 ఉపగ్రహాలని అంతరిక్షంలో అనుసంధానం చేయడం, అన్డాకింగ్ అంటే 2 ఉపగ్రహాలను వేరు చేయడం. ఇటీవల మనకి కాంబోడియాలో ఉన్నటువంటి అంగకోర్ దేవాలయ సముదాయంలో బౌద్ధ విగ్రహాన్ని ఒకటి పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. యుఎన్ఓ యొక్క హ్యూమన్ ఆన్ స్టేటస్ సమిట్ 69th మీటింగ్కు అన్నపూర్ణాదేవి గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవయిత్రి మల్లగారి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. ఈనాటి అంశాలు పరిశీలిస్తే, ఏ రాష్ట్రం తన వార్షిక బడ్జెట్లో సెమీకండక్టర్ మిషన్ ప్రతిపాదించింది? సుమారుగా 500 కోట్లు ఈ మిషన్కి ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే తమిళనాడు ప్రభుత్వము తన వార్షిక బడ్జెట్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో గ్లోబల్ సిటీ గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై చేరువలోనే మరొక సిటీని గ్లోబల్ సిటీ నిర్మించినట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా తమిళ సంస్కృతిలో ఉన్నటువంటి వేంగి, పాలూరు, మస్కి వంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్నట్లు తమిళనాడు బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వము తల్లిదండ్రులు లేనట్టు అనాథ పిల్లలకు ప్రతి నెల 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు ఈరోజు మనకి పేపర్లో కథనం రావడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఉన్న మరో అంశాన్ని పరిశీలిద్దాం. ఏ రాష్ట్రంలో ఉన్న ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాళ్ళకి యునెస్కోలో తాత్కాలిక జాబితాలో చోటు లభించినది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి గుజరాత్. సరైన ఆన్సర్ చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాళ్ళకు యునెస్కోలో తాత్కాలిక జాబితాలో చోటు లభించడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. క్రింది వారిలో రూపాయి చిహ్నం రూపకర్త ఎవరు? ఆప్షన్ ఏ రవికుమార్, ఆప్షన్ బి ఉదయ్ కుమార్, ఆప్షన్ సి రవికృష్ణన్, ఆప్షన్ డి నవీన్ కుమార్. సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఉదయ్ కుమార్. భారతదేశ ప్రభుత్వం 2010 జూలై 15న ఉదయ్ కుమార్ గారు రూపొందించిన చిహ్నాన్ని రూపాయి చిహ్నంగా ఎంపిక చేయడం జరిగింది. ఈయన ఐఐటి గౌహతిలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఏ దేశ పార్లమెంటు సినీ నటుడు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఐర్లాండ్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే బ్రిటన్ పార్లమెంట్లో సినీ నటుడు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు ఇవ్వనున్నారు. ఇంక ఇటీవలే కెనడా అధ్యక్షుడిగా మార్క్ కార్నీ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా చూస్తే టీబీకి ఎంఆర్ఎన్ఏను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఫిబ్రవరి నెలలో కనిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న రాష్ట్రంగా నిలిచినట్టు ఈరోజు మనకి పేపర్లో రావడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే ధర స్థాయిలో నిరంతరం పెరుగుదలగా మనం చెప్పుకోవచ్చును. తెలంగాణ చూస్తే 1.31% నమోదు చేసింది. జాతీయ స్థాయిలో చూస్తే ఇది 3.61గా నమోదు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో చూస్తే ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 3.61% ఉండగా తెలంగాణలో చూస్తే 1.31% ఉంది. అత్యధికంగా కేరళలో ఉండడం జరిగింది. అదేవిధంగా దేశంలో 12 రాష్ట్రాల్లో జాతీయ స్థాయి కన్నా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు చేయడం జరిగింది.